సీఎం సొంత ఇలాకాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఏకంగా ఒక కాంగ్రెస్ నాయకుడిని బంధించారు కూడా. తాజాగా కొడంగల్ నియోజకవర్గంలో ప్రెజెంట్ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో రోటిబండ తండాలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా రైతులు ఆందోళన బాట పట్టారు. భూములు ఇచ్చేది లేదని తండావాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శేఖర్ కారు పైన దాడి కూడా చేశారు ఆ నిరసనకారులు. కాంగ్రెస్ నేతలు గదిలో బంధించారు స్థానికులు. రోడ్డుపైకి వచ్చి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున అక్కడ పోలీసులు మోహరించారు. స్థానికులపైన లాఠీ చార్జ్ జరుపిస్తున్నారు. ఒకసారి అక్కడ సంఘటన స్థలం నుంచి ఆ వివాదం ఏ రకంగా జరిగింది, ఆ ఘర్షణ వాతావరణం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది సీఎం ఇలాకాలో పరిస్థితి. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే అక్కడి ప్రజానికం మాత్రం దానికి విరుద్ధంగా ఉన్నారు. మాకు ఫార్మా కంపెనీ అక్కర్లేదు, మా విలువైనటువంటి వ్యవసాయ భూములని మీకు అప్పగించబోమంటూ కూడా వారంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది మొదటిదేం కాదు. కొన్ని రోజులుగా ఆయన ఈ ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి ప్రకటన చేసిన రోజు నుంచి కూడా ఇదే రకమైన పరిస్థితి నెలకొంది ఆయా పరిసర ప్రాంతాల్లో. ప్రెజెంట్ రోటిబండ తండాకు సంబంధించిన విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. సో రోటిబండ తండాలోని ప్రజలు తమ నివాసాలని, తమ యొక్క భూములను ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆందోళన బాట పట్టారు. ఇక్కడ శేఖర్ అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఆయన కారు పైన దాడి కూడా చేశారు. ఆ తర్వాత ఆయన్ని గదిలో బంధించారు. ఆయన మండల అధ్యక్షుడిగా తెలుస్తోంది. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆయన. సీఎం సొంత ఇలాకాలో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాజాగా అందరూ కూడా ఆందోళన గురి చేస్తోంది. పోలీసులు అక్కడికి భారీ ఎత్తున చేరుకొని ఆ తండావాసులపై లాఠీ చూపించారు. తండావాసుల యొక్క వెన్నుముక్కలపై లాఠీతో దాడి చేశారు. వారందరినీ కూడా పెద్ద ఎత్తున హై టెన్షన్ వాతావరణం క్రియేట్ చేశారు. అక్కడ పోలీసులకు స్థానికుల మధ్య వాగ్వాదానికి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది రోటిబండ తండాలోని తాజా పరిస్థితి. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా ఆ తండావాసులంతా కూడా ఆందోళన బాట పట్టారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి వచ్చినటువంటి మండల అధ్యక్షుడు శేఖర్ కారు పైన దాడి కూడా చేశారు. ఆయన్ని బంధించారు ఓ గదిలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు. దీంతో పోలీసులు అక్కడ వందల సంఖ్యలో చేరుకొని వారందరినీ కూడా చెల్లాచెదురుగా ఇటువారందరూ కూడా అందరినీ కూడా పంపించే విధంగా లాఠీలు జులిపించారు. వారి లాఠీలతో వారి యొక్క మీరు చూడొచ్చు లాఠీ చార్జ్ జరుగుతుంది. అక్కడ ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. ప్రతి ఒక్క పోలీస్ చేతులు లాఠీ కనబడుతోంది. విచక్షణ రహితంగా అక్కడి స్థానికుల పైన చాలా ఘోరాతి ఘోరంగా లాఠీ జులిపిస్తున్నారు. వారి వెన్నుముక్కలు విరిచేస్తున్నారని చెప్పొచ్చు. సో లాఠీ చార్జ్ చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో అక్కడి తండావాసుల పైన రోటిబండ తండావాసులు ఫార్మా కంపెనీ విరుద్ధంగా వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ధర్నా కాస్త హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ ఒక్కసారిగా అందరినీ ఆందోళన కలిగిస్తోంది. పూర్తిగా కూడా రణరంగంగా మారిందని చెప్పొచ్చు. రోటిబండ తండ మొత్తం కూడా మీరు చూడొచ్చు. ప్రధాన కూడళ్ల దగ్గర రాళ్లు రువ్వుతున్నారు, లాఠీ చార్జ్ జులిపిస్తున్నారు. పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి జనాన్ని ఎటువారటిని కూడా చెల్లాచెదురు చేసే నేపథ్యంలో లాఠీని జులిపించడంతో పాటుగా పోలీసులు వారిని చాలా తీవ్రంగా తొక్కిపడేస్తున్నారని చెప్పొచ్చు. ఇది సీఎం సొంత ఇలాకాలో పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, రోటిబండ తండాలో ఎటువంటి పరిస్థితులు నెలకొని ఫార్మా కంపెనీకి సంబంధించి దానికి వ్యతిరేకంగా
నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు ఎప్పటి నుంచో కూడా ఉద్యమాల బాట పట్టారు. తాజాగా ఈరోజు లాఠీ చార్జ్ కూడా జరిగింది ఆ గ్రామ ప్రజానికం పైన. అసలు ఏం జరిగింది, ఇంతకీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శేఖర్ అక్కడ ఎందుకు వెళ్ళాడు? వారితో చర్చించడానికి వెళ్ళారా, లేదంటే వారికి వ్యతిరేకంగా వెళ్ళారా? నిజంగానే ఈ వాసులందరూ పోయి అక్కడికి ఆయన్ని కిడ్నాప్ చేసుకుని వచ్చి గదిలో బంధించారు. అసలు ఏం జరిగింది? మనోజ్, కొడంగల్ నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గత కొంతకాలంగా కూడా హకీంపేట దగ్గర ఏర్పాటు చేయనున్నటువంటి ఫార్మా కంపెనీకి స్థానికులంతా కూడా వ్యతిరేకత తెలియజేస్తూ వస్తున్న నేపథ్యంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ అక్కడికి వెళ్ళేసి స్థానికులు కావచ్చు, రైతులందరితో కూడా ఈ ఫార్మా కంపెనీ వల్ల జరిగేటటువంటి ప్రయోజనాల గురించి, ఆ కంపెనీలు ఇక్కడికి వస్తే ఎటువంటి డెవలప్మెంట్ ఉందనే అంశాల గురించి చర్చించేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అయినటువంటి ఔట శేఖర్ హైదరాబాద్ నుంచి లగచర్లకు వస్తున్నాడు. దుద్యాల మండలంలో ఉన్నటువంటి లగచర్లకు వస్తున్న నేపథ్యంలో ముందుగానే సమాచారం అందుకున్నటువంటి స్థానిక రైతులు కావచ్చు, స్థానికులంతా కూడా పూర్తిగా వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా ఇక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయొద్దు అనేటటువంటి విషయంపై వారు రకరకాల విధాలుగా కూడా తమ నిరసనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరోసారి ఫార్మా కంపెనీల విషయంలోనే రైతులందరితో ముచ్చటించడానికి, రైతులందరినీ ఒప్పించడానికి ఇక్కడికి జిల్లా అధికారులు కావచ్చు, అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి ఔట శేఖర్ కూడా ఇక్కడికి వస్తున్న విషయం తెలుసుకున్నటువంటి రైతులు ఒక్కసారిగా పూర్తిగా రోటి బండ తాండ దగ్గర శేఖర్ ను అడ్డుకోవడం జరిగింది. శేఖర్ ను అడ్డుకున్న తర్వాత శేఖర్ తో వాగ్వాదం పెట్టుకున్నారు. ఆ తర్వాత శేఖర్ ను తీసుకెళ్లి ఒక గదిలో, గ్రామ పంచాయతీ భవనంలో ఆ గదిలో పూర్తిగా శేఖర్ ను బంధించినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత శేఖర్ వాహనాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ రైతుల ఆగ్రహం పూర్తిగా కట్టలు తెంచుకుంది. వారు వ్యవసాయమే జీవనాధారంగా గత కొన్ని ఏళ్లుగా వాళ్ళ తాత ముత్తాతల తరం నుంచి కూడా వ్యవసాయమే చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో తమ వ్యవసాయ భూములన్నింటినీ కూడా ఫార్మా కంపెనీల పేరు మీద లాక్కునే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా మొదటి నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా రైతులంతా కూడా ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి ఔట శేఖర్ కూడా అక్కడికి వచ్చిన నేపథ్యంలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఆ ఇంట్లోకి కూడా ఎవరైతే శేఖర్ ని బంధించినటువంటి ఆ గదిలోకి కూడా చొచ్చుకు వెళ్లేందుకు స్థానికులంతా కూడా ప్రయత్నం చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారందరినీ కూడా నిలువరించే ప్రయత్నం చేశారు. ఒకానొక సందర్భంలో రైతుల ఆగ్రహం పెంచుకొని అక్కడ ఉన్నటువంటి ఒక భారీ స్తంభాన్ని తీసుకొని ఏదైతే శేఖర్ ఉన్నటువంటి గది తలుపుకు బద్దలు కొట్టేందుకు ఉపయోగించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో అటు పోలీసులకు ఇటు రైతులకు మధ్య పూర్తిగా పెనుకులాట జరిగింది. ఆ తర్వాత ఒక్కసారిగా పోలీసులు రైతులను కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చిన సందర్భంలో లాఠీలు జలిపించారు. లాఠీలతో రైతులపై దాడి చేసినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఇంకాస్త ఉద్రిక్తంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోందా? కొంత కంట్రోల్లోకి వచ్చిందా? రైతులకు సంబంధించి ఎవరైనా నచ్చే ప్రయత్నం చేశారా? సో కొన్ని రోజులుగా ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి వివాదం కొనసాగుతుంటే ఏకంగా సీఎం సొంత ఇలాకా కాబట్టి ఆయన కనీసం ప్రజలు మెప్పించలేకపోయారా? ఎగ్జాక్ట్ గా ఈ వివాదం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఇప్పుడు కూడా అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి. వీరందరికీ కూడా రైతులకు నచ్చ చెప్పే ప్రయత్నం పోలీసులు చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఎక్కడ కూడా రైతులు తగ్గట్లేదు. దీంతో ఒక్కసారిగా పూర్తిగా పరిస్థితి అంతా కూడా కంట్రోల్ తప్పిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఆగ్రహంతో ఊగిపోతూ రాళ్లు తీసుకొని ఏదైతే మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి శేఖర్ ను బంధించినటువంటి ఆ ఇంటిపై ఉన్నటువంటి పైకప్పు రేకుపై కూడా రాళ్లతో దాడి చేయడం కావచ్చు, ఒక భారీ స్తంభం లాంటి స్తంభాన్ని తీసుకొని తలుపును కూడా బద్దలు కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా తిరిగి పోలీసులపైకి రాళ్లు రువ్వే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రైతులకు మొదటి నుంచి కూడా వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా కంపెనీలు ఇక్కడికి వచ్చినట్టయితే పూర్తిగా తమ జీవనాధారమైనటువంటి వ్యవసాయాన్ని కోల్పోతామనేటటువంటి విషయాన్ని వ్యక్తపరుస్తూనే ఫార్మా కంపెనీల వల్ల ఈ ప్రాంతం అంతా కూడా కాలుష్య కూరల్లో చిక్కేటటువంటి అవకాశం ఉందంటూ కూడా వారంతా నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా అధికారులంతా కూడా రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా జిల్లా ఉన్నతాధికారులు కావచ్చు, వారంతా కూడా రైతులతో సమావేశం ఏర్పాటు చేసి అసలు ఫార్మా కంపెనీ ఇక్కడికి రావడం వల్ల జరిగే లాభాలేంటి అనేటటువంటి విషయాల్ని పూర్తిగా రైతులకు ఒక అవగాహన కార్యక్రమం లాగా ఏర్పాటు చేసినటువంటి విషయం తెలుసుకున్న రైతులు ఎట్టకేలకు వీరంతా కూడా మా పొలాల్ని లాక్కుంటారు, మా భూముల్ని లాక్కుంటారు, ఎట్టి పరిస్థితుల్లో ఫార్మాకు ఈ భూములు ఇవ్వద్దు అనేటటువంటి నినాదంతోనే ఎవరైతే మండల
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి ఔట శేఖర్ వస్తున్న విషయాన్ని తెలుసుకొని శేఖర్ ని అడ్డగించడం జరిగింది, శేఖర్ ని బంధించడం జరిగింది. దీంతో పరిస్థితి పూర్తిగా ఉద్రిక్తంగా మారిపోయింది. మనోజ్ రైట్ మనకంట మొత్తం మీద సీఎం సొంత ఇలాకాలో లాఠీ చార్జ్ జరుగుతోంది. రోటి బండ తండాకు సంబంధించినటువంటి ఆ గ్రామస్తులంతా కూడా ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా తమ భూములను తమ నివాసాలు కోల్పోతున్న నేపథ్యంలో అంతా ససేమిరా అంటూ ఆందోళన బాట పెట్టారు. ఈ క్రమంలోనే మండల అధ్యక్షుడు శేఖర్ అటుగా వెళ్తున్నటువంటి సమాచారం అందుకని ఆయనని బంధించడం జరిగింది ఓ గదిలో. సో దీంతో పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున మోహరించారు, స్థానికులపైన లాఠీ చార్జ్ జులిపించారు. పెద్ద ఎత్తున హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకసారి అక్కడ రోటి బండ తండా పూర్తిగా కూడా రణరంగంగా మారింది.